పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,90,479 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు వైద్యాధికారులు పోలియో చుక్కలు వేశారు. దీనికోసం 10,060 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 6 ట్రాన్సిట్ టీంలు, 47 పోలియో మొబైల్ టీంలు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అంజుబాబు అందిస్తారు. మనిషి జీవితానికి ఎంతో ఉపయోగపడతాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన విషయం. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క పోలియో బారిన పడకుండా పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రతి చోట అంటే కేవలం పాఠశాలలో ఆసుపత్రులకే పరిమితం చేయకుండా బస్టాండ్లో సైతం ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం మనం చూస్తున్నాం. మొత్తానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూస్తే కనుక 1,90,479 మంది చిన్నారులని గుర్తించడం జరిగింది. వీరికి పల్స్ పోలియో చుక్కలు వేయడం కోసం 1,60,000 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే 60 ట్రాన్సిట్ టీంలు, 47 మొబైల్ టీముల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 2,42,073 డోసుల్ని ఈ చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు సిద్ధం చేశారు. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే ఈ పల్స్ పోలియో చుక్కలు వేయించుకోరో వాళ్ళ కోసం 4-5 తేదీల్లో ఇంటింటికి వెళ్ళి ఈ పల్స్ పోలియో చుక్కలు వేసే విధంగా చిన్నారులకి ఏ విధమైన పోలియో బారిన పడకుండా చర్యలు చేపడుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన ఈ యొక్క రాజమండ్రి బస్టాండ్లో ఉన్నాం. ఈ బస్టాండ్లోంచి అంటే ప్రయాణం చేసి వచ్చే చిన్నారులకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులని పోలియో చుక్కలు వేస్తున్నామని చెప్పేసి ఇక్కడున్న మెడికల్ సిబ్బంది వాళ్ళని ఒప్పించి ఈ యొక్క చుక్కలు వేయడం మనం చూస్తూ ఉన్నాం. అంటే 0 నుంచి 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా ఈ పల్స్ పోలియో వేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడే ఒక ఆమె మన బస్సులోంచి దిగడం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడే పుట్టిన గుడ్డకి ఇక్కడ వేయడం మనం చూడొచ్చు. మొత్తానికి వారాలుగా చూస్తే కనుక జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమాన్ని అయితే దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఈ చిన్నారులకి ఈ డోజులు వేయడం ద్వారా అంటే రాబోయే రోజుల్లో ఏదైనా పోలియో బారిని పడకుండా వారిని కాపాడే వారిని అవుతామని చెప్పేసి పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది వైద్య సిబ్బంది ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏమో ఇది అంటే ఉదయం నుంచి ఎన్నింటి వరకు ఇది కొనసాగిస్తాం? 6 AM నుంచి 5 PM వరకు ఇక్కడే ఉంటామండి. అందరికీ వేస్తాం పోలియో డ్రాప్స్ అనేవి. అంటే ఎన్ని సంవత్సరాల పిల్లల నుంచి ఎన్ని సంవత్సరాల పిల్లల వరకు? 5 years అండి. అంటే పుట్టిన పిల్లల కాడి నుంచి 5 years వరకు వేస్తామండి. అంటే ఇప్పుడు ఈ ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎన్ని డోజులు సిద్ధంగా ఉంచారు మీకు? మేము 6వ తారీఖు వరకు వేస్తామండి. 4 days అండి క్యాంపు. 4 days క్యాంప్ అండి. ఇది డ్రైవ్ అండి. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక 6 రోజుల పాటు ఈ యొక్క ఆర్టీసీ కాంప్లెక్స్లోనే 6వ తారీఖు వరకు ఈ యొక్క పోలియో చుక్కలను వేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో అంజబాబు, ప్రైమ్ న్యూస్, తూర్పుగోదావరి జిల్లా.